సెకీ రాసిన లేఖలో ₹2.49 ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్స్ ₹2.49 మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము ₹2.49 మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు. ₹2.49 per kilowatt hour including SECI's trading margin considering all these aspects అని చెప్పి రాసినారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అని అంటే as a special incentive, Government of India has granted ISTS charges, అంటే interstate transmission system charges, waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on Government of Andhra Pradesh. వాళ్ళు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ పాయింట్స్ చెప్తూ దీంట్లో 2024 సెప్టెంబర్లో 3000 మెగావాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి. 2025 సెప్టెంబర్లో మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మరో 2026 సెప్టెంబర్ నాటికల్లా మరో 3000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 9000 మెగావాట్ల సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉండాం. దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి. మీ భూములకు సంబంధించి పైన మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది. ఆ ల్యాండ్తో ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే ₹2.49 మేమే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి ₹2.49 మేమే సప్లై చేస్తాము. మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న ₹2.49 ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి. We look forward to your favorable consideration and an early confirmation of the above offer. నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా. ఇందులో ఈ లెటర్లో టేక్అవేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి. ఒకటి, ఈ లెటర్లో టేక్అవే ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది. మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు. కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేక్అవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేక్అవే,
₹2.49, ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. History of Andhra Pradesh lo ఇది cheapest power. మూడో టేకవే ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్, 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే. ₹2.61 ఆర్ 60 ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్, ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి ₹4,400 కోట్ల. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే, చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను, 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా, మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందురు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి.
ఒక్కసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది హిస్టారికల్ ఈవెంట్. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర